హలో అండి, నేను మీ ధనలక్ష్మిని. ఈరోజు మనం ఎన్కేవి వరల్డ్లో చూస్తున్న రెసిపీ వచ్చి మామిడికాయ ఎగ్ కర్రీ అండి. ఇది చాలా అంటే చాలా బాగుంటుంది. ఈజీ ప్రాసెస్లో చేసుకోవచ్చు. మామిడికాయ సీజన్ స్టార్ట్ అయిపోయింది కదండి. ఇప్పుడు మామిడికాయతో మనం ఎన్నో రెసిపీస్ చేసుకోవచ్చు. ఆ రెసిపీస్లో నుండి ఒకటి మీకు పోస్ట్ చేస్తున్నాను. ఇది కొంచెం కొత్తగా అనిపించవచ్చు, కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీకు మీకు తెలుసుంటే కింద కామెంట్ బాక్స్లో చెప్పండి. తెలియకపోతే ఒకసారి అయితే ట్రై చేయండి. పుల్లగా కారంగా కొంచెం టేస్ట్ అయితే కొంచెం డిఫరెంట్గా చాలా బాగుంటుంది. ఎంతమందికి తెలుసు అనేది కూడా కామెంట్ బాక్స్లో చెప్పండి. లేట్ చేయకుండా ప్రాసెస్ చూద్దాం రండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఆయిల్ అనేది వేడి చేసుకుందామండి. ఒక ప్యాన్ పెట్టుకుని ముందుగా మనం ఎగ్స్ అనేది బాయిల్ చేసి పక్కన పెట్టుకోవాలి. కొంచెం ఘాట్లు అనేది పెట్టుకుని ఈ ఆయిల్లో కొంచెం మనం పసుపు అనేది వేసి ఎగ్స్ని మంచి కలర్ వచ్చేంత వరకు, గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలండి. ఈ విధంగా వేపుకోవడం వల్ల కూర అనేది టేస్ట్ బాగుంటుంది. మీకు నచ్చకపోతే ఎగ్స్ వేపడం అవి వదిలేసి బాయిల్డ్ ఎగ్ లాస్ట్లో వేసుకోండి, సరిపోతుంది. నేనైతే వేపానండి. నిర్వాణ్ కొంచెం ఇష్టం అని చెప్పి వేపాను. ఈ విధంగా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఎగ్స్ అనేది వేపుకోవాలి. ఈ ఎగ్స్ వేగే లోపల మనం ఆనియన్స్, పచ్చిమిర్చి, మామిడికాయ అనేది కట్ చేసి పక్కన ఉంచుకోవాలండి. ఈ విధంగా వేగిపోయిన తర్వాత ఎగ్స్ అనేది తీసి పక్కన ఉంచేసుకోవాలి. తర్వాత దీనిలోనే ముందు మనం దంచి పెట్టిన కొంచెం ఎల్లుల్లిపాయను అయితే వేద్దాము. ఒక 2-3 ఫ్లేవర్ అయితే బాగుంటుంది. మీకు నచ్చితే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చు. దానికన్నా ఇది ఇలా బాగుంటుంది. తర్వాత కొంచెం కరివేపాకు అనేది వేసి ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి అనేది దీనిలో వేస్తే సరిపోతుంది. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఆనియన్స్ అనేది మనం దీనిలో వేసుకుని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా దీనిలోనే మనం ఆల్రెడీ ఎగ్లో మనం పసుపు వేసాం కాబట్టి దీంట్లో అవసరం లేదు. మనం ఉప్పు వేసుకుంటే తొందరగా అయితే మగ్గుతుంది. ఉప్పు అనేది వేయండి, సరిపోతుంది. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఒకసారి మొత్తం కలుపుకుని తిప్పుకోవాలండి. ఈ కర్రీ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. మా వీడియోస్ మీరు ఎంతమంది ఫాలో అవుతున్నారు, ఎలా ఉంటున్నాయి రెసిపీస్ అనేది కింద కామెంట్ బాక్స్లో చెప్పండి. మాకు కొంచెం ఇన్స్పైరింగ్గా కూడా ఉంటుంది మరిన్ని వీడియోస్ చేయడానికి. మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని చూస్తూ ఉండండి. ఈ విధంగా ఆనియన్ అనేది వేగిన తర్వాత దీనిలో మామిడికాయ అనేది వేసేసుకుందామండి. కొంచెం నేను టెంకతో పాటు వేసాను. మా అమ్మ బాగుంటుంది అన్నదని చెప్పి నేను వేసాను. మీకు నచ్చితే లోపల టెంకతో వేసుకోండి, లేకపోతే ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. నేనైతే పొడవుగా పెద్ద ముక్కలే కట్ చేశానండి. ఎందుకంటే మామిడికాయ మగ్గిపోయిన తర్వాత మనకి అవేమీ ఎక్కువ పీసెస్గా కనిపించదు. అందుకని కొంచెం పెద్దగానే వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. ఈ విధంగా మొత్తం మామిడికాయలు అనేది దీనిలో వేసేసుకోవాలండి. వేసుకుని దీన్ని కూడా చక్కగా బాగా మగ్గేంత వరకు మగ్గబెట్టుకోవాలి. ఈ కర్రీ అయితే నిర్వాణ్ చాలా ఇష్టంగా తిన్నాడండి. తనకి తెలిసిన తర్వాత నేను ఇప్పుడే వండాను. చిన్నప్పుడు ఒకసారి చేశాను కానీ తను అప్పుడు తినలేదు. ఇప్పుడైతే చాలా నచ్చిందని ఆ రోజైతే చాలా ఇష్టంగా తిన్నాడు. కొంచెం పుల్లగా ఉండడం వల్ల పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఒకసారి అయితే మీరు ట్రై చేయండి ఆ రెసిపీని. ఈ విధంగా మనం మూత పెట్టుకుని ఒక 5-10 మినిట్స్ అనేది మగ్గబెట్టుకుంటే సరిపోతుందండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా మామిడికాయ అనేది మగ్గిపోతుంది, తొందరగానే మగ్గిపోతుందండి. ఈ విధంగా మొత్తం ఒకసారి కలుపుకుందాము. ఇంకా మ్యాంగో సీజన్ కాబట్టి మనం ఇంకా మరిన్ని రెసిపీస్ని పోస్ట్ చేస్తాను మ్యాంగోతో. మ్యాంగో, ఎండి చేపలు, ఇంకా డిఫరెంట్గా మంచి కర్రీస్ని. ఈ విధంగా కారం అనేది వేసుకోండి. కొంచెం కారం అనేది పడుతుందండి, పులుపు ఉంటుంది కాబట్టి. ఇలా కారం అనేది ఒకసారి వేసి మొత్తం కలిసేంత వరకు కలుపుకోవాలండి. ఈ విధంగా మొత్తం ఒకసారి కలుపుకొని
లాస్ట్లో వాటర్ పోసుకుంటే సరిపోతుంది. ఈ స్టేజ్లోనే మనం ఎగ్స్ కూడా యాడ్ చేసేసుకుందాము. ఒకసారి కలిపేసేస్తే మొత్తం సరిపోతుంది. తర్వాత వాటర్ అనేది వేసి కర్రీని కొంచెం ఉడకబెట్టుకోవడమేనండి. అంతే, ఎగ్ కర్రీ అనేది రెడీ అయిపోతుంది. సింపుల్ ప్రాసెస్ అండి, కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి తప్పకుండా మీరు ట్రై చేయండి. ట్రై చేసి రెసిపీ అనేది ఎలా వచ్చిందనేది కింద కామెంట్ బాక్స్లో చెప్పండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఈ స్టేజ్లో మనం వాటర్ అనేది పోసుకుంటే సరిపోతుందండి. ఒకసారి మొత్తం కర్రీ అనేది ఒకసారి తిప్పుకొని ఒక 5 to 10 minutes అనేది మనం కుక్ చేసుకుంటే మ్యాంగో ఎగ్ కర్రీ అనేది రెడీ అయిపోయిద్దండి. పిల్లలు పెద్దోళ్ళు ఎంతో ఇష్టంగా తినొచ్చు ఈ కర్రీ అయితే. ఒకసారి ట్రై చేయండి. ఈ విధంగా మనం కుక్ చేసుకోవాలండి. ఒక 5 to 10 minutes సరిపోతుంది. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి.